భద్రసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ పాశుపతాస్త్రం పరమేశ్వరుడే ప్రసాదించబడే అతి గొప్ప దివ్యాస్త్రం పాశుపతాస్త్రం. లోకాలన్నింటినీ ధ్వంసం చేసే మహాస్త్రం ఇది. తిరుగులేని అస్త్రం అన్నమాట. మరి పాశుపతాస్త్రం పొందాలంటే ఏం చేయాలి? కఠోరమైన సాధన, కృషి, పట్టుదల, అంకిత భావం మొదలైన వాటి ద్వారా మాత్రమే దానిని పొందగలుగుతాం అన్నమాట. అసాధారణమైన మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఉన్నవారికి మాత్రమే అది ప్రసాదింపబడుతుంది. మామూలు మనుషులకు అది ప్రసాదింపబడదు. మామూలు మనుషులు దానిని భరించలేరు. యోధులకు మాత్రమే అది ప్రసాదించబడుతుంది. అనితర సాధ్యులే దానిని పొందగలుగుతారు. పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుందో మామూలు మనిషి చేతిలో పాశుపతాస్త్రం అలా ఉంటుంది. అతి సులభంగా కోపావేశాలుండే వాడి చేతిలో పాశుపతాస్త్రం ఉంటే దానిని వెంటనే ప్రయోగిస్తాడు. అందుకే యోధులకు మాత్రమే పాశుపతాస్త్రం ప్రసాదింపబడుతుంది. ఎంతో సాధన, ఎంతో కృషి, ఎంతో తపస్సు, ధ్యానం, ఎంతో పట్టుదల, ఎంతో దృఢ నిశ్చయం, ఎంతో మనోనిగ్రహం పొందడం, ఎంతో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, యోధత్వం వాటిని కలిగి ఉన్నప్పుడే పాశుపతాస్త్రం ప్రసాదింపబడుతుందన్నమాట. యోగి అయినవాడే మనోనిగ్రహం ప్లస్ ఇంద్రియ నిగ్రహాలను ఇతోధికంగా పెంచుకుంటూ ఉంటాడనమాట. ఎంతెంతో ప్రయాసలకు వచ్చి సాధన, కృషి చేస్తూ ఉంటాడు ఆయన. అటువంటి వారికి మాత్రమే పాశుపతాస్త్రం ప్రసాదింపబడుతుంది. ఎవరికి పడితే వారికి పాశుపతాస్త్రం ప్రసాదింపబడదు. యోగ్యత, యోద్ధత్వం, యోధత్వం, మహాసంకల్ప శక్తి, ఎంతో లోకజ్ఞానం, ఎంతో ఇంగిత జ్ఞానం, ఎంతో ఓర్పు, ఎంతో సహనం, ఎంతో కరుణ, ఎంతో క్షమాగుణం మొదలగు గుణములు కలిగి ఉన్నప్పుడు మాత్రమే పాశుపతాస్త్రం ప్రసాదింపబడుతుంది. ఎంతో ప్రతిభ, ఎంతో నిపుణత, ఎంతో చాకచక్యం, ఎంతో ఏకాగ్రత, ఎంతో దృఢమైన చిత్తం, ఎంతో విశాల దృక్పథం, ఎంతో మనోపరిణితి, ఎంతో సూక్ష్మబుద్ధి గ్రాహ్యత ఉన్నప్పుడే ఈ పాశుపతాస్త్రం ప్రసాదింపబడుతుంది. అతిరథ మహారాజులైనా సరే, యోధులైనా సరే, ఎన్నెన్నో గొప్ప లక్షణాలు, గుణాలున్నా సరే అన్నిటినీ పరీక్ష చేసి ఇక పాశుపతాస్త్రంను పొందగల సమర్థుడే అని నిశ్చయింపబడిన తర్వాతనే ఈ పాశుపతాస్త్రం ప్రసాదింపబడుతుంది. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రి పర్వతంలో కఠోరమైన తపస్సు చేశాడు. అర్జునుడు యోధుడు, మహావీరుడు, మహారథుడు. అయినా అన్ని పరీక్షలు ఎదుర్కొని ఉత్తీర్ణుడైన తర్వాతనే ఆయనకు పాశుపతాస్త్రం ప్రసాదింపబడింది. పరమేశ్వరుడు అర్జునుడిని పరీక్షించిన తర్వాతనే పాశుపతాస్త్రం ప్రసాదించడం జరిగింది. అర్జునుడు అనితర సాధ్యుడు, మహావీరుడు, యోధుడు కనుకనే అతనికి సాధ్యమైంది. పాశుపతాస్త్రం కోసం ఎంతో సాధన, కృషి చేయాలి. ఎంతో ఓర్పు, సహనంతో ఎదురు చూడాలి. ఎంతో సంయమనం, సహనం, ఓర్పులను కలిగి ఉండాలి. ఎంతో పోరాట పటిమ, యోధత్వం, వీరత్వమును కూడా కలిగి ఉండాలి. ఎంతో నిపుణత, కుశాగ్రబుద్ధి, బుద్ధి సూక్ష్మత, వివేకం ఉండాలి. ఎంతో కృషి, అంకిత భావం, మడమ తిప్పని దృఢ నిశ్చయం, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం మొదలైన గొప్ప గుణాలు కలిగి ఉండాలన్నమాట. ఇంతటి గొప్ప గుణములను, గొప్ప దక్షతలను, గొప్ప శక్తి సామర్థ్యములను యోగ సాధన ద్వారానే పొందగలం మాస్టర్స్. మనమందరము పాశుపతాస్త్రమును పొందగలవారమే. మన అంతరంగంలో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి. అయితే ఎంతో ప్రయత్నం, ఎంతో సాధన, ఎంతో దృఢ నిశ్చయంను కలిగి కృషి చేయవలసి ఉందన్నమాట. ఈ వర్తమాన కాలంలో గాంధీ మహాత్ముడు అహింస అనే పాశుపతాస్త్రం ప్రసాదంగా పొందారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ అనే పాశుపతాస్త్రం పొందారు. నరేంద్ర మోడీ రాజకీయ రంగంలో పాశుపతాస్త్రం పొందారు. లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, హరిప్రసాద్ చౌరసియా మొదలైన వారు సంగీత రంగంలో పాశుపతాస్త్రమును పొందారు. ధీరుభాయ్ అంబానీ, బిల్ గేట్స్, స్టీవ్ జాన్స్ మొదలైన బఫెట్ మొదలైన వారు ఆర్థిక రంగంలో పాశుపతాస్త్రాన్ని పొందారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, కబీరు మొదలగు వారు ఆధ్యాత్మిక రంగంలో పాశుపతాస్త్రాన్ని పొందారన్నమాట. మరి మనం ఎంచుకున్న రంగంలో వారి మాదిరిగానే పాశుపతాస్త్రాన్ని పొందగల అపారమైన శక్తి సామర్థ్యములను
మన అంతరంగంలో ఇముడ్చుకొని ఉన్నాము. అయితే వారిలాగే సంకల్పం, లక్ష్యం, దృఢ నిశ్చయం, పట్టుదల, పోరాట పటిమ, సాధన, కృషి, అంకిత భావం, ఓర్పు, సహనం, యోద్ధత్వం, క్షమాగుణం, కరుణ మొదలైన వాటిని అమలుపరిచి ఆచరించినప్పుడు మనం ఎంచుకున్న రంగంలో పాశుపతాస్త్రాన్ని మనం కూడా పొందగలం. అనేక తలాలుగా ప్రకటన కాగల ఈ ప్రకృతిలో ఏ వ్యక్తి కూడా పోగొట్టబడడం, తృణీకరించబడడం, విస్మరించబడడం, నిర్లక్ష్యం చేయబడడం, వదిలివేయబడడం, మరిచిపోబడడం అనేవి జరగవు. ఈ ప్రకృతి తనలోని సమస్తాన్ని సర్వసమానంగా ప్రేమిస్తూ ఉంది. ఈ మహాప్రకృతి తనలోని అన్నిటినీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. పాశుపతాస్త్రం అనేది అస్త్రశస్త్రాలలో అగ్రగణ్యమైనది. దానిని యోధులు మాత్రమే సాధించగలరు. సాధారణ సిపాయిలు దానిని పొందడానికి ముందు యోధులుగా తయారవ్వాల్సి ఉంది. పాశుపతాస్త్రం పొందడానికి ప్రతి వ్యక్తి అర్హుడే. అయితే యోగి యోధుడి వలె సాధించుకోవాల్సి ఉందన్నమాట. ది మైండ్ అని ఈ పుస్తకం పాశుపతాస్త్రం అంటదన్నమాట. దీనిని చదవడానికి, వినడానికి అందరూ అర్హులే. అయితే ఈ పుస్తకం యోధులు కావాలనుకునే వారికి దగ్గరికి మాత్రం చేకూరుస్తుంది. అందులో ఏ మాత్రము సందేహం లేదు. ఈ పుస్తకం మన దగ్గరికి వచ్చింది అంటే యోద్ధ కావాలనే బలమైన సంకల్పం, దృఢమైన నిర్ణయం మనలో ఏర్పరచుకుని ఉండడం వల్ల ఈ అద్భుతమైన పుస్తకం గురించి మనం తెలుసుకోగలుగుతున్నాము. భవిష్యత్తు పట్ల ఒక దార్శనికతను కలిగి ఉండాలన్నమాట. యోధుడు గొప్ప గొప్ప లక్ష్యాలు కలిగి ఉంటాడు. వాటిని వాస్తవ రూపం చెందించడం కోసం అనితర సాధనలో దృఢ నిశ్చయంతో, పోరాట పటిమతో కృషి చేస్తూ ఉంటాడన్నమాట. ఒక మామూలు మనిషికి ఒక యోధుడికి గల భేదం ఏమిటంటే, యోధుడు తన ఎదురైన ప్రతి అవకాశాన్ని ఒక సవాలుగా స్వీకరిస్తాడు. మరి మామూలు మనిషి అయితే తనకు ఎదురైన ప్రతి దానిని వరంగానన్నా తీసుకుంటాడు, లేకపోతే శాపంగానన్నా తీసుకుంటాడు అనమాట. యోధుడు దేని పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడు, ఫిర్యాదు చేయడు, ఏ విషయం పట్ల విచారం వ్యక్తం చేయడు. ఒక యోధుడి జీవితం ఒక ఎడతెగని సవాల్. ఆ సవాలు అనేది మంచిదైనా చెడుదైనా ఏదైనా సరే వాటిని యోధుడు సమానంగా స్వీకరిస్తూ ఉంటాడనమాట. సవాళ్ళు నిష్కపటంగా సవాళ్లే, అవన్నీ సవాళ్లే. సరి అయినదని మీరు విశ్వసించినప్పుడు దాన్ని ప్రకటన చేయటానికి మరి దానిని సాధించేటకు తెగించండి. మనకు సరైనది అని అనిపించినప్పుడు దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అది ఎప్పటికీ నిష్ఫలం కాదు. మనం కృషి చేస్తే ఇలా ఎప్పటికీ నిష్ఫలంగా ఉండదు. మనం వచింపబడలేదు, చివరకు సాధించి తీరుతామన్నమాట. గొప్పగా కళ్ళు కనాలి. వాటి ముందర సమస్యలు అనేవి స్వల్పమైనవిగా మారిపోతాయి అన్నమాట. ఎవరెస్ట్ శిఖరును అధిరోహించాలని దృఢ నిశ్చయం చేసుకునే సాధనకు ఉపక్రమించినప్పుడు దారిలో ఎదురయ్యే సమస్యలు, కష్టాల గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు కదా. ఎక్కడమే మన లక్ష్యం. ప్రతి క్షణము ఎవరెస్ట్ శిఖరం పైన మన లక్ష్యం, అది గురి ఉండాలి. అలాగే యోధులు అవకాశాల కోసం ఎదురు చూడరు, తామే అవకాశాలను సృష్టించేసుకుంటారనమాట. అంతరంగ ప్రపంచం గైడెన్స్ ఇస్తూ ఉంటుంది మనకి ఎప్పుడూ కూడా. ఏమీ లేని స్థాయి నుండి మీరు ప్రారంభించవచ్చును. ఏ మార్గమో తోచినప్పుడు, ఏది దిక్కు తోచినప్పుడు మీ అంతరంగం నుండి ఒక మార్గం ఏర్పడుతుంది. సహాయం కొరకు బాహ్యంగా వెతకకండి. మీ అంతరంగంలోని అన్ని మూలాలు ఇమిడి ఉన్నాయి. వాటిని ప్రకటన చేసుకోగల ఇంధనం మీలోనే ఉంది. అది ఎప్పటికీ తరగనిది. అది ఎల్లప్పటికీ మీలోనే ఉంటుంది. అది సహజ సిద్ధంగా మీ జీవితంలోనే ఇమిడి ఉంది. యోధుడు తనలో నుండే ప్రేరణ పొంది తనకు ఎదురైన ప్రతి సమస్యను, ప్రతి సవాలును గొప్ప అవకాశంగా మలుచుకుంటాడు. ప్రతి సమస్య వెనుక ఒక ప్రశ్న దాగి ఉంటుంది. ప్రతి ప్రశ్న వెనుక ఒక సమాధానం దాగి ఉంటుంది. ప్రతి సమాధానం వెనుక కార్యం దాగి ఉంటుంది. ప్రతి కార్యం వెనుక క్రొత్త జీవిత మార్గం, గమ్యం ఉద్భవించడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. సమస్యలు నుండి క్రొత్త అవకాశాలు, గమ్యాలు, లక్ష్యాలు ఉద్భవిస్తూ ఉంటాయి అన్నమాట. కొత్తగా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉన్నవారు తప్పనిసరిగా కొన్ని గొప్ప గ్రంథాలను చదవండి. వాటిల్లో ఒక అద్భుతమైన గ్రంథం, దాని నుండి టాపిక్స్ ఇక్కడ తీసుకుందాం మనం. ఓకే,
అసాధారణమైన మనోశక్తి గలవారు బాహ్యంగా ఇవ్వబడు అభిప్రాయాలకు లేదా లక్ష్య సాధనతో వచ్చే విమర్శలకు అంతగా ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వరనమాట. వాటి గురించి కూడా పట్టించుకోరు. వారు తమలో తాము ప్రశాంతంగా ఉంటూ ఈ ప్రపంచంతో కూడా ప్రశాంతంగా ఉండగలుగుతూ ఉంటారనమాట. వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ విమర్శలకు పొగడ్తలకు లొంగని రీతిలో చాలా నిర్భయంగా జీవించగలుగుతూ ఉంటారు. వారు తమ యొక్క అంతర్గత ప్రేమ మరి అంతర్గత సంతోషముల ద్వారా తమ జీవితాలను ఉత్తేజింపజేసుకుంటూ ఉంటారు. ఒక యోధుడికి ఇతరుల విమర్శలు, పొగడ్తలు, అభిప్రాయాలు ఏమీ ప్రభావితం చేయలేవు. ఇతరుల ప్రవర్తన వలన యోధుడు కలత చెందడు. తన జీవితంలో ఏవేవి కావాలో, ఏ లక్ష్యాలు సంకల్పాలు ఎంచుకోవాలో తన అంతరంగం నుండి సహజావబోధన ద్వారా వచ్చే సంకేతాలను మెసేజ్ని తీసుకుంటూ ఉంటాడనమాట. ఇతరుల సలహాల నుండి ఏదైనా మంచి ఉంది అనిపించింది అనుకోండి, అది తన అంతరంగంకు ఆహ్లాదాన్ని ఆనందంను కలిగించింది అనుకోండి, ఆ సలహాలను కూడా స్వీకరిస్తాడు. ఎందుకంటే ఇతరులు కూడా ఈ విషయంలో భాగమే కదా. అందుకని ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవటం, మన యొక్క అంతరంగం నుండి వెలువడే ప్రగాఢమైన ఫీలింగ్స్ ఆధారంగా మన జీవితంలో ఏ లక్ష్యాలు కలిగి ఉండాలో నిర్ణయించుకోవాలి. నేనేం చేయాలి, ఏ లక్ష్యాలు ఎంచుకోవాలని మన అంతరంగమును అడగాలి. ఒక ఆహ్లాదకరమైన ఆనందకరమైన భావన, ఆలోచన మన మదిలో నుంచి మెల్లిగా వెలువడుతుంది. ప్రతిరోజు చక్కగా సుఖాసనంలో హాయిగా కూర్చుని కళ్ళు రెండు మూసుకొని ఒక 10-15 నిమిషాల పాటు అంతర్ప్రయాణం చేయండి. చాలు. కొత్త ఆలోచనలు, ఐడియాలు మన మదిలోనే ఫ్లాష్ లైట్లలా వెలుగుతూ ఉంటాయన్నమాట. మన ఆత్మ నుండి ఉద్భవించే లక్ష్యాలు అంతర్ప్రయాణంలో ఉంటున్నప్పుడు అనమాట. వాటితో పాటు ఆనందమును కూడా మోసుకొస్తాయి మనతో. మనలో ఆనందకరమైన ఫీలింగ్స్ ఏర్పడుతూ ఉంటాయన్నమాట. కేవలం డబ్బు సంపాదన కోసమో, ఆస్తులు సంపాదించటం కోసమో కాకుండా చాలా మంచి జ్ఞాపకాలను జీవితంలో కలిగే విధంగా గల అనుభవాలనిచ్చే లక్ష్యాలు మీకు శ్రేయస్కరమైనవి. ఒక మంచి లక్ష్యం కొద్దిగా భయపెట్టినా ఎంతో ఎక్కువ ఉత్తేజాన్ని ఇచ్చేదిగా ఉంటుందన్నమాట. లక్ష్యం మంచిగా బాగుండాలి. ఉన్నత లక్ష్యాలు మంచి లక్ష్యాలు అన్నమాట. ఉత్తమమైన లక్ష్యాలు అనేవి హృదయం నుండి వెలువడుతూ ఉంటాయి, మనస్సు నుండి కాదు. మనం గమనించుకోగలగాలి, మనస్సు నుండి వచ్చిందా, హృదయం నుండి వచ్చిందా. మీ హృదయం చెప్పే దానిని లక్ష్యంగా చేసుకోండి. ఉత్తమమైన మంచి లక్ష్యాలు మన హృదయంలో ఆనందకరమైన భావనలని కలిగిస్తూ ఉంటాయన్నమాట. ఎంతో ఉత్తమమైన దానిని సాధించగలం అనే ఉత్తేజకరమైన ఫీలింగ్స్ను మనలో కలిగిస్తూ ఉంటాయి. మనకు, మన ప్రపంచానికి, సమాజానికి ఈ లక్ష్యాల వల్ల మంచి జరగవచ్చు అనే భావనలు, స్పందనలు మన మదిలో మొదలవుతూ ఉంటాయన్నమాట. మన హృదయం నుండి వెలువడే లక్ష్యాలను, అంతరంగం నుండి వెలువడే లక్ష్యాలను ఎంచుకోవాలి మనం ఫస్ట్. దీనికి ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఉత్తమమైన లక్ష్యంను ఎలా ఎంచుకోవాలి? సుఖాసనాలు హాయిగా కూర్చుని 2 కళ్ళు మూసుకుని శ్వాస నిశ్వాసలను గమనిస్తూ అలా 3 లేదా 4 నిమిషాలు అలా ప్రశాంతంగా ఉండండి. బంగారు వర్ణంగా దివ్యకాంతి సహస్రాల గుండా మన దేహంలోకి నెమ్మదిగా నెమ్మదిగా ప్రసారమవుతూ దేహమంతా నిండిపోయినట్లు భావనని మనం ఫీలింగ్కి చెందాం. దేహం మొత్తం రిలాక్స్ అయ్యి చక్కగా ఆనందంగా ఉన్నట్లు భావన చెందాలి. మన హృదయం లోతుల్లో నుంచి సందేశం వస్తుందని ఎదురు చూస్తూ కూర్చోండి. 5-6 రోజుల్లో రోజు ప్రాక్టీస్ చేయాలన్నమాట. తప్పనిసరిగా మన లోపల నుండి సందేశాలు వస్తాయి. మన లోపల నుండి లక్ష్యం స్ఫురిస్తూ ఉంటుంది. అది స్ఫురించినప్పుడు మన ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, ఉత్తేజకరమైన భావనలు, భావోద్వేగాలు మనలో కలుగుతాయి అన్నమాట. ఇవి గమనించాలి, అవేర్నెస్తో, ఎరుకతో గమనించాలి. అలా జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం లేదనుకోండి రాసుకోవాలన్నమాట. ఆ లక్ష్యం నెరవేరినప్పుడు ఏ జీవితానుభవాలు పొందుతున్నారు, ఏ విధంగా మీ భావనలు ఉన్నాయి, ఏ విధంగా ఆనందం మరి ఇతరుల అనుభూతులను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో పంచుకుంటున్నారు.
మీ జీవనశైలి, ఆలోచన విధానం, కుటుంబ పరిస్థితులు, వృత్తి వ్యాపకాలు ఎలా ఉంటున్నాయి? ఈ సమాజానికి మీరు ఏ విధంగా చేయూతనిస్తున్నారు? అన్నింటినీ మీ మనోక్షేత్రంలో చక్కగా చిత్రించుకొని అలాగా చిత్రీకరణ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు 2 అరచేతులను కళ్ళపై ఉంచుకుని ఒక అర నిమిషం నుంచి నెమ్మదిగా కళ్ళు తెరవండి. వెంటనే మీ అంతరంగ ప్రపంచం నుండి లక్ష్యమును ఒక డైరీ లేదా ఒక నోట్బుక్లో రాయాలన్నమాట. ప్రతిరోజు 15 నిమిషాలు అభ్యాసం చేయాలి. రోజువారీ లక్ష్యాలు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, జీవితకాలంలో సాధించవలసిన లక్ష్యాలు, ఇలా ఏవైనా సరే. ఇక రాబోయే 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు మీరు ఎలా ఉంటారు? మీ జీవిత అనుభవాలు ఏమిటి? సంఘంలో మీ పాత్ర ఏంటి? కుటుంబ సభ్యుల్లో మీ పాత్ర ఎలా ఉంది? ఇలా అనేక విధాలుగా అలా మనం విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట. ఒక డైరీ లేదా కంప్యూటర్, ల్యాప్టాప్ మీ యొక్క లక్ష్యాలు, సంకల్పాలు వ్రాయండి. వాటిని తప్పకుండా సాధిస్తారు. తథాస్తు, తథాస్తు, తథాస్తు. యోద్ధ, మహాయోద్ధ, యోగి యోద్ధ కాగల అన్నింటి శక్తి సామర్థ్యాలు మీ అంతరంగంలోని ఇమిడి ఉన్నాయి. అయితే అందుకోసం మనం లక్ష్యం పెట్టుకోవాల్సి ఉంది. అందుకోసం ఊహాశక్తిని ఉపయోగించవలసి ఉంది. వాటిని సాకారం చేయడం కోసం కృషి సాధన చేయవలసి ఉంది. ఈ ప్రపంచంలో అతి గొప్ప సంపద ఏమిటి? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి. భగవద్గీత 4వ అధ్యాయం 38వ శ్లోకం. మాస్టర్స్, జ్ఞానాన్ని మించినది ఏదీ లేదు. యోగి సిద్ధిని పొందినవాడు కాలక్రమంలో ఆ జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు. అజ్ఞానం అంతరించి మన యొక్క యథార్థ స్వరూపాన్ని స్వానుభవంలో గ్రహించే ఆత్మజ్ఞానమే సర్వశ్రేష్టమైనది. ఆ ఆత్మజ్ఞానం అనేది ఒకరిచ్చే భిక్ష కాదు. స్వప్రయత్నంలో అకుంఠిత యోగ సాధనతో ఎవరికి వారు ఆ ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకోవలసి ఉంటుంది. ఆత్మజ్ఞాన సంపార్జనలో గురువులు సహాయకారులు కాగలగానే ఉంటారు. ఎవరికి వారే యోగులుగా తయారవ్వాలి. ఎవరికి వారే ఎంతో సాధనతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో దీక్షతో యోగులుగా, జ్ఞానులుగా తయారవ్వాల్సి ఉంది. ఆత్మజ్ఞానం మాత్రమే ఈ ప్రపంచంలో అతి గొప్ప సంపద. ధనం, వజ్ర వైఢూర్యాలు, బంగారం, ఆస్తులు, అష్టైశ్వర్యాలు ఇలా ఎన్ని ఉన్నా అన్నిటికంటే గొప్పది, మహాశ్రేష్టమైనది ఆత్మజ్ఞానం మాత్రమే. ఈ పుస్తకం యొక్క అంతిమ సందేశం కూడా ఆత్మజ్ఞానమే. అదే సందేశం. భీష్ముడు, అర్జునుడు, కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్యులు మొదలగు వారు యోధులు, మహారథులు అయితే వేదవ్యాసులు మరి శ్రీకృష్ణుడు యోగియోధులు. ఎంచేతంటే వారు మహా ఆత్మజ్ఞానులు కనుక. ఈ ప్రపంచంలో ఎన్నెన్నో సంపదలున్నాయి, అష్టైశ్వర్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక స్థాయి వరకే అనుభవించదగినవి. ఆత్మజ్ఞానం మాత్రం ఈ ప్రపంచంలో అతి గొప్ప సంపద, మహాశ్రేష్టమైనది, మహా సౌందర్యమైనది. ఆత్మశక్తి, విద్యాశక్తి, ఆత్మవిద్య, గుప్త విద్య అన్నమాట. ఇది చాలా చాలా శ్రేష్టమైన విద్య, ఆత్మజ్ఞానము. ఓకే, సంపదను సృష్టించే అభ్యాసం. సుఖాసనంలో చక్కగా హాయిగా కూర్చుని కళ్ళు మూసుకొని 3 లేదా 4 నిమిషాల పాటు నెమ్మదిగా దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా వదులుతూ దేహపరంగా రిలాక్స్ అవ్వండి. ఇక్కడ మనం ఊహాశక్తిని చక్కగా వినియోగించుకుందాం. సంపదను సృష్టించే కళను పెంచుకుందాం. అపారమైన ధన సంపద మన జీవితంలోకి ప్రవహిస్తూనే ఉంది. తీర్పు చెప్పడం అనే దానిని పక్కన పెట్టి, తర్కం విశ్లేషణను పూర్తిగా వదిలిపెట్టి మన అంతరంగ ప్రపంచంపై అపారమైన నమ్మకమును కలిగి ఉందాం. చిన్న పిల్లల వలె అమాయకత్వంను కలిగి సబ్కాన్షియస్ మైండ్ను విశ్వసించుదాం. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పాత చెల్లుబాటు కానీ బ్యాంక్ చెక్ను బుక్ తీసుకోండి, లేదా ఒక నోటు పుస్తకం తీసుకోండి. చెక్ బుక్గా అనుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఇప్పుడు ఏదైనా అట్టపెట్టెని తీసుకోండి. దానిని చెక్ బాక్స్ పెట్టిగా అనుకోండి. మొదటి రోజు 1000 రూపాయల చెక్కు పై సంతకం పెట్టి ఆ పెట్టెలో వేయండి. రెండవ రోజు 2000, మూడవ రోజు 3000,
అలాగా 4వ రోజు 4,000 అలా చెక్స్ వ్రాసి ఆ బాక్సులో పడేస్తూ ఉండండి. 20 రోజున 20,000, 150 రోజున 1,50,000, 365వ రోజున 3,65,000 అలా చెక్స్ ఆ బాక్స్లో వేస్తూనే ఉండండి. మీరు సంతకం పెట్టి చెక్ వేయడం అలా అనమాట. ఈ 365 రోజుల్లో చెక్స్ రూపంలో ఈ బాక్స్లో మీరు పొదుపు చేసిన మొత్తం ఏంటంటే 6.67 కోట్ల రూపాయలు. 100 రోజులకు గాను మీరు పొదుపు చేసిన మొత్తం 50 లక్షలు అనమాట. అలా గణిత శాస్త్రం బీజగణితం ప్రకారం ఎన్ రోజు సంఖ్య అయితే రోజు మీరు పొదుపు చేసిన మొత్తం దీనితో 1000తో గుణిస్తే వచ్చిన మొత్తం మీరు పొదుపు చేసిన డబ్బుకు సమానమవుతూ ఉంటుందన్నమాట. ఒక నోట్బుక్లో తెల్లగాయతం చెక్స్గా భావన చెందుతూ అలా చేయవచ్చు. లేదా కళ్ళు మూసుకొని ప్రతిరోజు అలా చెక్ సంతకం పెట్టేసి బాక్స్లో వేస్తున్నట్టు మనం విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట. అలాగా అంత డబ్బు మన దగ్గర ఉన్నట్లు ఏ జీవితాల అనుభవం పొందా, ఏం కొనుక్కుంటాము, ఏం చేద్దాము, ఎలా అనాథ శరణాలయాలకి ఇద్దామా, అన్నదానాలకి ఇద్దామా, ఇంత డబ్బు ఇలా ఇద్దాము అలా ఇద్దామని మనం అలా విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం అలా విజువలైజేషన్ అలా అనుకుంటున్నామో అప్పుడు మనం చిత్రీకరించుకుంటున్నాం కదా ఎలా ఉంటున్నారు అనే విషయాలను ఈ విశ్వం పట్టించుకోదు. కానీ మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి కదా, ఎలా ఖర్చు పెడుతున్నావు డబ్బులు, బంగారం కొనుక్కుంటున్నట్టు, పొలాలు కొనుక్కుంటున్నట్టు, అందరు పిల్లలతో ఆనందంగా ఉంటున్నట్టు, అన్నీ అందరికీ ఎంతో గొప్ప శక్తితో అందరూ ధ్యానం చేస్తున్నట్టు, అందరూ శాకాహారులైనట్టు అలా చిత్రీకరణ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి. ఆ ఊహాశక్తిని ఉపయోగించి అలా కళలు కంటున్నాం అనుకోండి. ఆ కళ ఆ విషయం మాత్రమే గుర్తించి ఈ విశ్వం ఏం చేస్తుంటే కళలు కంటున్నారు, ఊహాశక్తి, ధ్యానం, లోక కళ్యాణం కోసం వీళ్ళు చాలా లక్ష్యాన్ని పెట్టుకున్నారని ఆ విశ్వశక్తి గుర్తించి మనకి కావలసినవి ఇవ్వడం మొదలు పెడుతుంది అనమాట అంతరంగ ప్రపంచం నుండి. ఈ ఆటని ఎప్పుడైనా ప్రారంభించవచ్చు లేదా ఎప్పుడైనా ఆపివేయచ్చు. అలాగే చేయాలని నియమ నిబంధనలు ఏమీ లేవు. అలా చేయొచ్చు చేయకూడదని షరతులు లేవు. ఊహాశక్తితో మీరు పొదుపు చేసిన డబ్బుని ఎలాగైనా మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ నిర్మాణాత్మకంగా ఖర్చు పెడుతున్నట్లు, పిరమిడ్స్కి డొనేషన్స్ ఇస్తున్నట్లు, అన్నదానాలకు ఇస్తున్నట్లు, శాకాహార ర్యాలీలకు ఇస్తున్నట్లు, ధ్యాన ప్రచారానికి ఉపయోగిస్తున్నట్లు చక్కగా మన ఫీలింగ్స్తో సహా అనుభూతితో సహా వాళ్ళు ఇస్తున్నప్పుడు ఎంత ఆనందాన్ని పొందుతున్నామో, పుచ్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఎంత మనకి ఆశీర్వచనాలు ఇస్తున్నారు, ఎంత బాగా ఫీల్ అవుతున్నారు అనేది చాలా మనకి క్లియర్ కట్గా చేసుకోవాలన్నమాట. ఊహాశక్తిని ఎంతో నమ్మకంతో ఉపయోగించాలి. దీన్ని సీరియస్గా తీసుకోకూడదు. చిన్నపిల్లల ఆటలు ఆడుకునే మాదిరి ఆటను చక్కగా ఆస్వాదిస్తూ చేద్దాం. సవాళ్ళు, సమస్యలు, మరి ఆటంకాలు ఎంత పెద్దవైనా సరే వాటి మీద పెద్ద విజయం నడిచి వస్తుందన్నమాట. మరి ఆ విజయాన్ని సాధించడానికి అతి దగ్గరగా చేరువవుతూ ఉంటాం అనమాట. పాశుపతాస్త్రం అనేది మనం అడిగిన వెంటనే ఆకాశం నుండి ఊడిపడదు. పాశుపతాస్త్రం పొందే ముందు ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంది, ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా యోద్ధగా తయారవ్వాల్సి ఉంటుంది. పాశుపతాస్త్రం అనేది యోధులకు మాత్రమే ప్రసాదింపబడుతుంది కదా, మరి సామాన్య సిపాయిలకు లేదు కదా, ఇవ్వబడదు కదా. సవాళ్ళు, సమస్యలు అనేవి మీరు అధిగమించే సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వబడుతుంది అనమాట. మీ శక్తికి మించిన సవాళ్ళు, సమస్యలు ఇవ్వబడవు, ఎప్పటికీ ఇవ్వబడవు. సవాళ్ళు, సమస్యలు పరిష్కరించుకోగలం అనే నమ్మకంతో వాటిని మీరు ఎంచుకుంటున్నారు. మనం పరిష్కరించే సామర్థ్యం లేనప్పుడు ఆ సవాళ్ళు, సమస్యలు, ఆటంకాలు మన దగ్గరకు రావన్నమాట. అడగండి ఇవ్వబడును, అడగండి ఇవ్వబడును, వెతకండి అది మీకు దొరుకును, తట్టండి మీకు తెరవబడును. ప్రతి ఒక్కరూ అడిగినదే పొందుదురు, ఏది వెతికితే దానిని కనుగొందురు, దేనికోసం తడితే అది తెరవబడును. బైబిల్ ముత్తైలో 7:8 అనమాట. జీసస్ చెప్పిన మహాపరివాక్యాలు ఇవి. అందరికీ తెలుసు కదా ఇవి. జీసస్ క్రైస్టు ఒక అవతార పురుషుడు, లోక సంరక్షకుడు, దైవ సందేశకుడు. అవతార్ అధ్యయనంలో జీసస్, శ్రీకృష్ణ, బుద్ధుడు, మహావతార్ బాబాజీ, జరాత్రుష్ట్ర వంటి అవతార పురుషులను మనం తెలుసుకుంటున్నాం కదా. ఎవరు ఏది అడిగితే అదే ఇవ్వబడుతుంది. ఎవరు దేనికోసం వెతుకుతారో దానినే కనుగొంటారు. ఎవరు దేనికోసం హృదయం తలుపులు తడుతారో అది మాత్రమే వారికి తెరవబడుతుంది. ఒకరు ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగితే అదే ఇవ్వబడుతుంది. మరొకరు ప్రధానమంత్రి పదవి కావాలి అని అడిగితే అదే ఇవ్వబడుతుంది.
ఇంకొకరు తాను యోగి జ్ఞాని కావాలని అడిగితే అదే ఇవ్వబడుతుంది. ఎవరు ఏది అడుగుతారో అదే ఇవ్వబడుతుంది. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్, స్వామి విద్యాసాగర్ మొదలైన వారు ఏం అడిగారో అదే ఇవ్వబడింది. ఏమి అడిగినబడినవో అవే ఇవ్వబడును. ఏవి వెతుకుతున్నారో అదే కనుగొంటారు. వేటి కోసం తలుపు తడుతున్నారో అవి మాత్రమే తెరవబడును. జై పాతాళ భైరవి. నరుడా, ఏమిటి కొన్ని కోరిక? పాతాళ భైరవి సినిమా మనం అందరం చూసి ఉంటాం కదా. దాని నుండి మనం పొందే సందేశం ఏమిటి? పాతాళ భైరవి అనే దేవత మనం అడగాలి. ఏం వాంఛిస్తున్నామో, ఏది ఆశిస్తున్నామో, ఏది కోరుకుంటున్నామో చాలా స్పష్టంగా తెలుసుకుని ఖచ్చితంగా అది కావాలి అని నిర్ణయించుకుని మనం అడగాలన్నమాట. పాతాళ భైరవి అంటే ఇక్కడ అంతర్ప్రపంచం ఇక్కడ అన్వయించుకుంటున్నాం. పాతాళ భైరవికి సర్వశక్తి సామర్థ్యాలు ఉన్నాయని మనకు తెలుసు కదా. మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుసు కదా. అది పెద్ద కోరిక చిన్న కోరిక అనేది ఆ పాతాళ భైరవికి అప్రస్తుతం, ఆంధ్ర ప్రపంచానికి అప్రస్తుతం అనమాట. జై పాతాళ భైరవి. నరుడా, ఏమి నీ కోరిక? మనం ఏది అడిగినా ఆ పాతాళ భైరవి అంటే ఇన్నర్ వరల్డ్, అంతర్శక్తి, ఆత్మశక్తి మొదలైనవి ఇవ్వబడుతూ ఉంటాయన్నమాట. అయితే ఎలా అడగాలి, ఏ విధంగా అడగాలి, ఏ విధంగా మన కోరిక లేదా ఆకాంక్ష వాంఛ పాతాళ భైరవికి తెలియజేయాలి అనే విషయంలో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. నరుడా, ఏమి నీ కోరిక అంటే మనం ఏదైనా సరే కోరుకోవచ్చు. కోరిక పెద్దదా చిన్నదా అనేది మన కాన్షియస్ మైండ్ పరిధిలో నిర్ణయించుకోవాలన్నమాట. కానీ పాతాళ భైరవి మాత్రం ఏది అడిగినా సిద్ధంగా ఉన్నది. మన కోరిక ఏమిటో చాలా స్పష్టంగా ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనం పాతాళ భైరవికి అంటే అంతర్ ప్రపంచానికి చెప్పగలం. పాతాళ భైరవికి మన లక్ష్యాలు, సంకల్పాలు, వాంఛలు, కోరికలు ఎలా తెలియచేయాలో చాలా అభ్యాసాలు తెలుసుకున్నాం కదా. మన శక్తి స్థాయి, మన గుణాలు, ఆధ్యాత్మిక శక్తికి అనుగుణంగా మనలోని పాతాళ భైరవికి మన లక్ష్యాలను, సంకల్పాలను తెలియజేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది సర్వసాధారణంగా అందరికీ జరుగుతున్నదే. అయితే అంతర్ప్రపంచానికి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కనుక ఎలాంటి గొప్ప మరి అతిపెద్ద కోరికలనైనా అది సిద్ధింపచేస్తుంది. కనుక పెద్ద పెద్ద కోరికల లక్ష్యాలనే మనం మన అంతర్ప్రపంచానికి తెలియచేయాలన్నమాట. కర్మల ఫలితాలు, కర్మల తాలూకు పర్యవసనాలు, కర్మల నుండి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవడం అనేది ఒక ప్యాకేజీ. అలా ఒక్కొక్క ప్యాకేజీ అలా ఉంటుందన్నమాట. కేవలం కోరుకోవడమే కాదు, ఆ కోరికకు సంబంధించిన ఫలితాలు, పర్యవసనాలు, ఆధ్యాత్మిక పాఠాలతో సహా మనకి అందజేయబడుతూ ఉంటుందన్నమాట. ఎవరు ఏది అడిగినా సరే మన అంతర్ప్రపంచం ఇస్తుంది. అది అంతర్ప్రపంచంలోనూ ఉన్నది ఒక్కటే చైతన్యం కదా, ఒక్కటే ఆత్మశక్తి. ఉద్దరు ఏదాత్మానా ఆత్మనాం, ఎవరి ఆత్మను వారే వర్ధించుకోవాలి కదా అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉద్బోధించాడు కదా. అందరి కోరికలు నెరవేర్చబడును. ఆత్మశక్తికి అవధులంటూ ఏమీ లేవు కదా. అలాగా మనం కోరిక వాంఛ మంచిదా చెడ్డదా చిన్నదా పెద్దదా అనే విషయం ఆత్మశక్తికి అనవసరం. నీకేం కోరిక ఉంది, అది ఎలాంటిదైనా సరే సిద్ధింపచేస్తాను అంతవరకే ఆత్మశక్తి యొక్క ఇది. మంచి కోరికలను అడిగినప్పుడు జీవితంలో ఆనందమును, ఆధ్యాత్మిక పురోగతిని పొందుతాం. చెడు కోరికలను అడిగామనుకోండి జీవితంలో దుఃఖాలని, ఆధ్యాత్మిక పాఠాలని పొందుతాం. ఏది అడిగినా ఆత్మశక్తి నెరవేరుస్తుంది. చాలా స్పష్టంగా అడగడం, అత్యున్నతమైన లక్ష్యం సంకల్పించుకోవడం వంటివి మన కాన్షియస్ మైండ్ పరిధిలో లేదా మానవ ఇంటెలిజెన్స్లో ఎంచుకోవాల్సి ఉందన్నమాట. ఏమి కోరుకోవాలి, ఏ లక్ష్య సంకల్పాలు కలిగి ఉండాలనేది మనమే ఎంచుకోవాలి. ఈ పనిని మట్టుగా ఎవరో చేయరు, మనమే తెచ్చుకోవాలి. ఈ ప్రపంచం తనంతట తాను ఏది ఇవ్వబడదు. మనకి ఏమి కావాలో ఈ ప్రపంచం నుండి ప్రయత్నపూర్వకంగా మనమే పొందాలి. గంగా నది, కృష్ణా నది, గోదావరి నది కోట్ల సంవత్సరాల నుండి ప్రవహిస్తూనే ఉన్నాయి కదా. ఆ నదులు వాటంతటా అవి మన పంట పొలాల్లోకి, మన ఇళ్లలోకి రావు. ఆ నదుల నీరును మనమే తెచ్చుకోవాలి. అందుకు ప్రయత్నం, సాధన, కృషి చేయవలసిందనమాట. మంచివైన చెడువైన, చిన్నవైన పెద్దవైన, శుభమైన అశుభమైన, నిర్మాణాత్మకమైన వినాశాత్మకమైన అవి ఏ కోరికలైనా సరే మన అంతర్ప్రపంచం నెరవేరుస్తుంది. అయితే ఎలాంటి కోరికలు అడగాలనే విషయం మనం కలిగి ఉంటున్న ఆత్మశక్తిపై ఆధారపడి ఉందన్నమాట.
మీ యొక్క కోరికే నా ఆజ్ఞ అంటది. మన మన వివేకం, మన బుద్ధిని ఉపయోగించి చక్కగా మన కోరిక ఉండాలన్నమాట. మనం ఏం వాంఛిస్తున్నాం అనేది చాలా ఖచ్చితంగా స్పష్టంగా అంచుకుని అంతర్ప్రపంచానికి తెలియచేయవలసి ఉందన్నమాట. ప్రతి మనిషి తన జీవితంలో ఏమి కావాలో తన ఆత్మనిధి నుండి పొందవలసి ఉంది అనమాట. బాహ్య ప్రపంచంలో ఎవరిని అడగగలం? ఈ ప్రపంచం, ఈ మహాప్రకృతి ఎవరికి ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంది. అయితే నాకు ఇది కావాలని ఖచ్చితంగా నిర్దిష్టంగా ఈ ప్రపంచాన్ని అడగాలి. మనం ఎలా అడగాలి అనే విషయాలపై ఊహాశక్తి అధ్యయనంలో మనం చాలా నేర్చుకున్నాం కదా, అభ్యాసాలు చేసాం కదా. జీవితంలో ఎలాంటి సమస్యలు సవాళ్ళు ఎదురైనా సరే, అనారోగ్యం, జబ్బు ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సంబంధాల సమస్యలు ఎలాంటివైనా సరే, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, మానవ సంబంధాల సమస్యలు ఎలాంటివైనా సరే, వాటిని పరిష్కరించడానికి, అడిగిన వాటిని ఇవ్వడానికి ఆత్మశక్తి ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. మీరు ఏది అడిగారు అని కాదు, మీ కోరిక నెరవేర్చడానికి రెడీగా ఉందన్నమాట. బాహ్యంగా మీరు ఏది అడిగినా, ఎన్ని ఆర్తనాలు చేసినా ఇవ్వబడదు. లోపల ఏదైతే ఉందో బయట కూడా అదే ఉంది, ఇవ్వబడుతుంది. లోపల లేనిది ఏది బయట కూడా ఉండదు. అన్నీ మనం అడిగినవన్నీ లోపల నుండే ఇవ్వబడుతూ ఉంటాయన్నమాట. కర్మలు చేయకుండా క్షణమాత్రం కూడా ఎవరు ఉండరు కదా, కనుక ఎవరు అకర్మలుగా ఉండలేరు. భగవద్గీత చెప్తుంది కదా. కనుక మహాయోగులు, మహాజ్ఞానులు కూడా లోక శ్రేయస్సు కోసం లక్ష్యాలు, సంకల్పాలు కలిగి ఉంటారు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ అంతే కదా, జ్ఞాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలని పెద్ద పెద్ద సంకల్పాలు చేసి ప్రపంచంలో ఎన్నో కోట్ల మందిని ఎంతో చక్కగా ఆనందకరమైన జీవితాలను ప్రసాదించారు కదా. ఆయన లక్ష్యం, ఆయన సంకల్పం ఎంత గొప్పది అంటే చూడండి, అంతర్ప్రపంచం నెరవేర్చింది కదా. మామూలు మనుషులు తమ కోసం, లోకం కోసం లక్ష్యాలు, సంకల్పాలు కలిగి ఉంటారనమాట. మహాయోగులు, మహాజ్ఞానులు మటుకు లక్ష్యాలు, సంకల్పాలు లోక కళ్యాణం కోసమే. విత్తనం లేనిదే చెట్టు లేదు, ఆలోచనలు లేనిదే కర్మలు లేవు. మనం ఏం విత్తుతామో ఆ చెట్లే వస్తాయి. మంచి లక్ష్యాలను, సంకల్పాలను కలిగి ఉంటే మంచి కర్మలు ఆచరిస్తాం, ఆనందంగా ఉంటాం. చెడు లక్ష్యాలు, సంకల్పాలు కలిగి ఉన్నప్పుడు చెడు కర్మలు ఆచరిస్తాం. వాటి ఫలితంగా సమస్యలు, దుఃఖాన్ని పొందుతూ ఉంటాం అనమాట. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి నదులు అనాది కాలం నుండి అలా ప్రవహిస్తూనే ఉన్నాయి కదా. ఆ నదీ జలాలను మనం తెచ్చుకోవాలి అంటే మన పంట పొలాలకు, ఇంటి అవసరాలకు వాడుకోవాలి. ఆ నదులు తమతో తాముగా ఇంటి అవసరాలకు మన ఇంటి దగ్గరికి రావు కదా. ప్రకృతి వనరులు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయి. మనం ఈ భూమి మీద జన్మ తీసుకోక మునిపే కోట్లాది సంవత్సరాల నుండి ఈ ప్రకృతి సంపద అంతా కూడా సిద్ధంగా ఉందన్నమాట. ఈ ప్రకృతి సంపదను ప్రయత్నపూర్వకంగా మనం వినియోగించుకోవాలి. మీరు ఏవడిగినా ఇవ్వడానికి అంతరంగ ప్రపంచం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. అంతర్ప్రపంచం అన్నిటినీ సమకూరుస్తుందనే నమ్మకంతో మనం ఉండాలన్నమాట. మనం ఏం అడుగుతున్నామో వాటిని ఇవ్వడానికి ఈ మహాప్రకృతి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. ఏది కావాలో అంతర్ప్రపంచం ద్వారా మనం అంతరంగ ప్రపంచంను అడగవలసి ఉంది. అంతరంగ ప్రపంచంలో సమస్తము సిద్ధంగా ఉన్నాయి. మనం అడగడంతో ప్రారంభమవుతుందన్నమాట. గొర్రెల కాపరి అయిన ఒక యువకుడు అపారమైన సంపదను, నిబంధనలను వాంఛించడం. పరశువేది అనే బుక్లో మనకి గొర్రెల కాపరి ఉందన్నమాట. అతను వాంఛిస్తాడు. పాలో కోయిలో అనే బ్రెజిల్ రచయిత ప్రపంచానికి 1 డజన్కు పైగా గొప్ప ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాలను అందించారు. అందులో పరశువేది అనే పుస్తకం చాలా ప్రపంచ ప్రఖ్యాతి పొందిందనమాట. అందులోని కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. శాంటియాగో అనే ఒక యువకుడు గొర్రెల కాపరిగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పెద్దగా చదువు లేదు అతనికి. పేద కుటుంబంలో జన్మించాడు. ఒక రోజు రాత్రి అతనికి ఒక కల వచ్చిందనమాట. ఈజిప్ట్లో గల పిరమిడ్ల దగ్గర అపారమైన గొప్ప నిధులున్నాయి అని. ఆ గుప్త నిధులను తను సంపాదించుకోవాలని నిశ్చయించుకుంటాడు. అయితే ఎలా? శాంటియాగో ఒక జ్యోతిష్యురాల దగ్గరికి వెళ్తాడు. పదే గుప్త నిధులు తన స్వప్నంలో కనిపిస్తున్నాయని శాంటియాగో ఆమెకు చెప్తాడు. ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర ఆ గుప్త నిధులున్నాయని ఆమె చెప్తుంది. ఆ గుప్త నిధులను తను సంపాదించుకోవాలని శాంటియాగో బయలుదేరతాడు. గొర్రెలను తన వెంటే తీసుకువెళ్తాడు. ప్రతిరోజు గొర్రెలను మేపుకుంటూ ఈజిప్ట్ పిరమిడ్ల వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట. ఆ గుప్త నిధులు తనకు లభిస్తాయా?
ఇప్పటికే ఎన్నో వేల సంవత్సరాల నుండి ఆ గుప్త నిధుల కోసం ఎంతో మంది ప్రయత్నించుకుంటారు కదా. వారికి లభించని ఆ గుప్త నిధులు నాకు లభిస్తాయనే గ్యారంటీ ఏమిటి అని ఆలోచిస్తూ ధ్యానంలోకి అంటే అంతర్ప్రయాణం చేస్తాడనమాట. అతనికి తన ఆధ్యాత్మిక గురువు నుండి సందేశం వస్తుంది. నీవు ఏదైనా కావాలని చాలా స్పష్టంగా బలమైన కోరికగా వాంఛించినప్పుడు దానిని నెరవేర్చడానికి ఈ విశ్వం మొత్తం కుట్ర పన్నుతుంది. చివరకు దానిని నువ్వు సాధించగలుగుతావు అని చెప్తుంది అనమాట. ఈ సందేశం నుండి ఉత్తేజం పొంది గొర్రెలను మేపుకుంటూ ఈజిప్ట్ వైపు ప్రయాణం చేస్తాడు అతను. మధ్యలో తన గొర్రెలను ఒక వ్యక్తికి అమ్మేస్తాడు. ఆ ధనంతో ముందుకు ప్రయాణిస్తుండగా ఆ ధనమును దొంగలు దోచుకుపోతారు. అయినా పట్టుదల వదలని విక్రమార్కుడిలా ముందుకే సాగుతూ ఉంటాడనమాట. దారిలో ఒక ధనవంతుడి కుమార్తె ఫాతిమా అను మహా అందాల రాశి తారసపడుతుంది. శాంటియాగో ఆమెను ప్రేమిస్తాడు. నేనొక గొర్రెల కాపరిని, పెద్దగా చదువులేని మనిషిని, పేదవాడిని, సామాన్యుడిని అయిన నేను ధనవంతుడి కుమార్తె అయిన ఈమెను నేను పెండ్లి చేసుకోగలనా? ఒక సామాన్యుడినైన నన్ను ఈమె ప్రేమిస్తుందా, ఇష్టపడుతుందా, పెళ్లి చేసుకుంటుందా? ఈమెను పెళ్లి చేసుకోవటానికి నాకంటే గొప్పవారు, గొప్ప ధనవంతులు ఎంతమంది లేరు? అయినా నేను ఈజిప్టులోని గుప్త నిధుల కోసం కదా వెళ్తున్నాను. ఈమె కోసం ఆ లక్ష్యంను వదులుకోలేను. అలాగని నేను ఈజిప్ట్ పిరమిడ్లను చేరుకొని గుప్త నిధులను కనుక్కొని తిరిగి వచ్చేలోపుగా ఈమె ఫాతిమాకు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోదని గ్యారంటీ ఏమిటి? ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తూ ధ్యానంలో కూర్చున్నాడనమాట. అప్పుడు మళ్ళీ గురువు కనిపించి శాంటియాగో ఆమెను పెళ్లి చేసుకుంటానని చాలా స్పష్టంగా దృఢంగా నిశ్చయించుకుంటున్నప్పుడు ఎంతటి ధనవంతులైనా సరే, ఎంతటి తెలివిగలవారైనా సరే ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర గుప్త నిధులు కనుక్కుని తిరిగి ఆమె దగ్గరికి రావడానికి ఎంత కాలం పట్టినా సరే ఆమెనే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావు నువ్వు. నీ సంకల్పంలో మార్పు లేనంత వరకు ఈ విశ్వంలో ఎవరు ఆమెను పెళ్లి చేసుకోలేరు అని ఆ లోపల నుంచి ఇన్నర్ వరల్డ్లో చెప్తుందన్నమాట. శాంటియాగో ఈజిప్ట్ పిరమిడ్ల వద్ద గుప్త నిధుల అన్వేషణ కోసం ముందుకు సాగుతూనే ఉంటాడనమాట. సహారా ఎడారిలో అతి కఠోర వ్యయ ప్రయాసాలకు ఎదుర్కొని ప్రయాణిస్తూ ఉంటాడు. ఇప్పటికి కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేశాడు అతను. ఆ గుప్త నిధులు లభిస్తాయో లేవో అని నిస్పృహకు లోనవుతూ ఉంటాడనమాట. ఇదివరకే ఎందరో వేలాది మంది ఆ గుప్త నిధుల కోసం ప్రయత్నించి ఉంటారు. వారి వల్ల సాధ్యం కాని పని నా వల్ల అవుతుందా? సామాన్య మానవుడైన నాకు అవి లభిస్తాయని గ్యారంటీ ఏమిటి? తిరిగి వెళ్ళిపోవడం ఉత్తమమేమో. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ధ్యానంలో కూర్చుంటాడు. అప్పుడు అతని గురువు కనిపించి, శాంటియాగో, యోధులైన వారెవరూ ప్రయత్నాలను, సాధనను మధ్యలో విరమించుకోవడం జరగదు. కార్యసాధకులు తమ లక్ష్యం, సంకల్పం సాధన చేస్తూ మధ్యలో ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. ముందుకే సాగిపో. ప్రయత్నం, కృషి, సాధన, అంకిత భావం ఉన్నవారికి ఖచ్చితంగా ఈ విశ్వం సత్ఫలితాలని ఇస్తుంది అని చెప్తాడనమాట. ఎవరు ఎంతెంత కృషి సాధన చేస్తారో అంతంతగా ఫలితాలను పొందుతారు. ఫలితం ఏదైనా కానీ ప్రయత్నాన్ని, సాధనను మధ్యలో విడిచిపెట్టవద్దు. విజయం ప్రాప్తిస్తే ఎవరూ సాధించలేని దాన్ని సాధించిన వాడివి అవుతావు. అపజయం ఎదురైతే ఎవరికీ లభించనంత అనుభవం సంప్రాప్తిస్తుంది. ఏ రీతిలోనూ నీవు నష్టపోవడం జరగదు. వైఫల్యాలు, అపజయాలు తాత్కాలికమే కదా. చివరిదాకా ప్రయత్నం, సాధన చేసేవారిని తప్పనిసరిగా విజయం వరిస్తుంది. నీవు ఎంతవరకు సాధన చేస్తావో అంతే మోతాదులో నీకు ఫలితము సిద్ధిస్తుంది. ఇది తథ్యం. ఈ విశ్వం ఎవరిని మోసం చేయదు అని సందేశం శాంటియాగోకు వినిపిస్తుందన్నమాట. అలా శాంటియాగో అను గొర్రెల కాపరి వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ గుప్త నిధులు ఏవి శాంటియాగోకు కనిపించలేదు. నిరాశ, నిస్పృహకు లోనవుతాడు. మళ్ళీ ఆలోచిస్తాడు. మహామహులు ఎంతో మంది ప్రయత్నించి విఫలమైనారు. వారితో పోలిస్తే నేనెంతవాడిని? నాకంటే తెలివైన వారు, గొప్ప మేధావులు ఎందరో ప్రయత్నించి ఒట్టి చేతులతో వెనుదిరిగారు. ఇక నేనంతా ఒక సామాన్యుణ్ణి అని విచారిస్తూ అలా ధ్యానంలో కూర్చుంటాడనమాట. అప్పుడు అతనికి తన యొక్క గురువు వాణి వినిపిస్తుంది. శాంటియాగో,
విజయం సిద్ధించడానికి లక్ష్యం సంకల్పించుకుని అందుకు ప్రయత్నం సాధన చేయడానికి తెలివితేటలు మేధావితనం ఎంత మాత్రం అవసరం లేదు. విజయం సిద్ధించడానికి కావలసినవి పోరాట పటిమ, అంకిత భావం, కృషి, దీక్ష, పట్టుదల, దృఢ నిశ్చయం మొదలైనవి ఉండాలి అంతే. కావున ముందుకే వెళ్ళు, అన్వేషించు, తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అని శాంటియాగోకు వినిపిస్తుంది అనమాట. శాంటియాగో తన అన్వేషణను కొనసాగిస్తూ ఉంటాడు. ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర పట్టుదల వదలని విక్రమార్కుడి వలె అన్వేషిస్తూ ఉంటాడనమాట. అన్ని ప్రయత్నాలను చేసి చివరికి ధ్యానంలో కూర్చునగా అతనికి తన యొక్క గురువు అంటే అంతర్వాణి వినిపిస్తుంది. శాంటియాగో, నిధులు, ఐశ్వర్యం, సంపద అనేవి నీ అంతరంగ ప్రపంచంలోనే సిద్ధంగా ఉన్నాయి. నీ జీవితంలో ఏవేవి వాంఛిస్తున్నావో, ఏవేవి లక్ష్యాలు సంకల్పంగా కలిగి ఉంటున్నావో వాటిని నెరవేర్చుకోగల శక్తి సామర్థ్యాలు నీ ఆత్మశక్తిలోనే ఉన్నాయి. గుప్త నిధులన్నీ నీ ఆత్మనిధి నుండే లభిస్తాయి. నీ లోపల ఉన్నవే బాహ్యంగానూ ఉన్నవి. అంతర్ప్రయాణం ద్వారా నీ ఆత్మశక్తిలోని గుప్త నిధులను వెలుపలికి తెచ్చుకో అని వినిపించింది అనమాట. పర్సివేర్ అని ఈ పుస్తకం చాలా అద్భుతమైనది అనమాట. చాలా బాగుంటుంది ఈ బుక్. ప్రతి ఒక్కరు దీన్ని తప్పనిసరిగా చదవాలి. ఈ పుస్తకంలోని ఆధ్యాత్మిక సందేశాలు అలా మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఉందాం అనమాట. ఓకే మాస్టర్స్.